మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ జర్మనీలో ఉన్నారంటే మీరేమనుకుంటారు? వాళ్ళకి చాలా పెద్ద పెద్ద శాలరీస్, పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో ఉంటారు. చాలా కాస్ట్‌లీ కార్స్‌లో తిరుగుతారు అండ్ ఫుల్ పైసా పైసా అనుకుంటారు కదా! కానీ నేను జర్మనీ వచ్చాక నేను ఫస్ట్ మంత్ రెంట్ కట్టేటప్పుడు నా హృదయం అయితే మెల్ట్ అయిపోయింది. ఇండియాలో కంపేర్ చేసుకుంటే నేను లిటరల్లీ ఒక బంగ్లాలో ఉండొచ్చనమాట ఇక్కడ నేను పెట్టే రెంట్ తోటి. సో అసలు ఈ వీడియోలో ఫిల్టర్ లేకుండా జర్మనీలో ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి అండ్ ఇక్కడ మీకు పీపీపీ అంటే ఏంటి, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ గురించి, ఇంకా ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఫిల్టర్ లేకుండా చాలా డీటెయిల్డ్గా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఎస్పెషల్లీ జర్మనీలో ఉండే కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూస్తే మీకు చాలా విషయాల్లో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రావెలిస్టా. నేను మీ కార్తిక. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే, నా పేరు కార్తిక. నేను ఒక వరల్డ్ ట్రావెలర్ని. నేను ఇప్పటి వరకు 35 కంట్రీస్ ట్రావెల్ చేస్తున్నాను. ఈ ఛానల్లో నేను జర్మనీ రిలేటెడ్ కొంచెం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అవి కూడా నచ్చితే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే హైప్ అని ఉంటుంది. సో ఆ హైప్ అనేది మీరు పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. అప్పుడే అది ఇంకా వేరే వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ని, వీడియోని రికమెండ్ చేస్తుంది. సో అప్పుడు ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి హెల్ప్ చేసినట్లు అవుతారు. నేను ఫస్ట్ జర్మనీ వచ్చినప్పుడు ఒక లిస్ట్ రాసుకున్నాను అనమాట. రెంట్కి, గ్రాసరీస్కి, ఇక్కడ ఉండే లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇలా అవుతాయని లిస్ట్ రాసుకున్నాను. కానీ రియాలిటీలోకి వెళ్తే ఇక్కడ ప్రతి ఒక్క ఎక్స్పెన్స్ ఒక నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్లా ఉంటుంది. కానీ బడ్జెట్ వచ్చేసరికి అవెంజర్స్ సినిమా లాగా. ఎస్, డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. రెంట్ అండ్ యూటిలిటీస్. జర్మనీలో నా ఫస్ట్ హౌస్ వచ్చేసరికి ఒక 45 to 50 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. కానీ రెంట్ వచ్చేసరికి 1100 యూరోస్. సో నేను ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ తీసుకున్నాను. అండ్ నేను ఉండేది సిటీ వచ్చేసరికి న్యూరంబర్గ్. ఇది కొంచెం మరీ ఫుల్ హై క్లాస్ సిటీ కాదు, అట్లా అని టౌన్ అండ్ విలేజ్ కాదు. సో మిడిల్ లో ఉంటుంది న్యూరంబర్గ్ అనేది. అదే కనుక ఇంకా హై క్లాస్లోకి మనం వెళ్తే లైక్ కాస్ట్లీ సిటీస్ అయినటువంటి మ్యూనిక్, బెర్లిన్ ఇట్లాంటి సిటీస్లోకి వెళ్తే, మ్యూనిక్లో అయితే నేను ఉండే అపార్ట్మెంట్ సేమ్ 1500 యూరోస్కి వస్తుంది అనమాట. అంత కాస్ట్లీ ఉంటుంది ఇక్కడ. 1500 అంటే ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారం 1,50,000. లిటరలీ ఒక 1 BHK ఫ్లాట్ 1,50,000 పెట్టాలి మ్యూనిక్లో ఉండాలి అంటే. అదే కొంచెం విలేజ్ ఆర్ టౌన్స్లోకి వెళ్తే ఒక 700 to 800 యూరోస్లో వచ్చేస్తుంది. లేదు ఇంకా తక్కువలో కావాలి అంటే ఇంకా మ్యూనిక్లో అయితే లిటరలీ ఒక స్టూడియో అపార్ట్మెంట్ అంటే ఒక్కటే ఒక రూమ్ ఉంటుంది. అది ఒక 1000 to 1100 యూరోస్లో దొరుకుతుంది. అండ్ అదే స్టూడియో అపార్ట్మెంట్ కావాలంటే కొంచెం విలేజ్ అలా వెళ్తే 600 to 700 యూరోస్ పడుతుంది అనమాట. సో ఇలాగా మనకి ఎంత అపార్ట్మెంట్ కావాలి అన్న దాన్ని బట్టి రెంట్ అయితే ఉంటుంది. సో దానికి ఎడిషనల్గా యూటిలిటీస్ అంటే ఇప్పుడు నైబన్ కాస్ట్ అని అంటారు, లైక్ హీటింగ్కి, వాటర్కి, ఎలక్ట్రిసిటీకి, వీటన్నిటికీ ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాల్సి ఉంటుంది. సో నాదైతే ఇంక్లూడెడ్ మొత్తం చెప్పాను 1100. సో అదే సపరేట్ చేసుకుంటే కనుక 900 + 200 ఈ ఎడిషనల్ ఛార్జెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. రెంట్ అయితే ఇంత ఉంటుంది. ఇది ఎడిషనల్గా కాషన్ డిపాజిట్ అంటారు. అంటే ఒక సెక్యూరిటీ డిపాజిట్ లాగా. సో మనం రెంట్ ఫస్ట్ మంత్ జాయిన్ అయ్యాక ముందే రెంట్ అనేది కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు మనం అడ్వాన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. విచ్ ఈస్ లైక్ 2 to 3 months యొక్క రెంట్ అనేది ముందుగానే డిపాజిట్ లాగా వాళ్ళకి, ఓనర్స్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. అంటే ఇంకా మీరే ఇమాజిన్ చేసుకోండి, మీరు వచ్చిన ఫస్ట్ మంతే మీరు ఇల్లు తీసుకొని మూవ్ అయ్యేటప్పుడు మీ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నిటికీ చెక్ పడిపోతుంది అనమాట. గ్రాసరీస్ అండ్ ఫుడ్. సో నాకైతే సూపర్ మార్కెట్ ఆర్ ఇండియన్ సూపర్ మార్కెట్ అవ్వచ్చు, ఇక్కడ లోకల్ సూపర్ మార్కెట్స్ అవ్వచ్చు, కలిపేసి ఒక 250 to 200 యూరోస్ పర్ మంత్ ఖర్చు అవుతుంది. సో నేను ఒకదాన్ని ఉంటాను కాబట్టి ఇది ఓన్లీ నా ఖర్చు మాత్రమే. అయితే ఇది ఎందుకు అవుతుంది అంటే నేను వండుకుంటాను, లైక్ ఇంట్లో కుకింగ్ చేసుకుంటాను. బయట చాలా చాలా తక్కువ తింటాను. ఒకవేళ బయట కూడా తినేటట్లయితే అంటే ఇప్పుడు సపోజ్ మనకి బర్గర్ ప్లస్ ఫ్రైస్ ప్లస్ కోక్ కలిపితే 14 to 15 యూరోస్ అవుతుంది. అదే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తే 10 to 15 యూరోస్ ఒక కర్రీ రావడానికి. అది ఇండియాలో 250 రూపీస్కే దగ్గర చాలా మంచి రెస్టారెంట్లో మనం కర్రీ అనేది అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగా ఇక్కడ బయట తింటే అండ్ ఇంట్లో తినడానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో సేవ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇంట్లోనే వండుకోవాలి. అండ్
పర్ పర్సన్ 250 to 300 euros కాస్ట్ అయితే అవుతుంది ఫర్ సూపర్ మార్కెట్స్ అండ్ గ్రాసరీస్కి. ఇప్పుడు నేనైతే మొత్తం లైక్ ఇక్కడ ఖర్చు అంతా యూరోస్లో చెప్తాను, మీరు దాన్ని ఇంటూ 100 వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు యూరో అయితే లిటరలీ 101 to 102 రూపీస్ ఉంది ఒక యూరో కాస్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు అయితే 49 యూరో టికెట్, డాయిచ్లాండ్ టికెట్ అనేది ఉంది జర్మనీలో. సో కాబట్టి అది అన్లిమిటెడ్ ట్రావెల్ అండ్ అది ఈ ఇయర్ నుండి 58 euros అయింది. సో 58 euros అన్లిమిటెడ్ ట్రావెల్. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు పర్ మంత్. అది ఒక సబ్స్క్రిప్షన్ బేస్లో ఉంటుంది. అదే కార్ తీసుకుంటే సో కార్ యొక్క పెట్రోల్, ఇన్సూరెన్స్ ఇంకా ఇవన్నీ కలుపుకొని ఒక 250 to 300 euros పర్ మంత్ అయితే అవుతుంది. అదే ఎప్పుడైనా పార్కింగ్ ఫైన్ పడింది అనుకోండి 50 euros అనమాట. సో అలాగా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్. నా ఫస్ట్ మంత్ శాలరీ స్లిప్లో హెల్త్ ఇన్సూరెన్స్ అమౌంట్ చూసి చాలా షాక్ అయ్యాను. లిటరలీ అంటే ఇప్పుడు 500 euros కంటే ఎక్కువే ఉంటుంది పర్ మంత్. డిపెండ్స్ అనమాట. ఇక్కడ పబ్లిక్ ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ అని 2 రకాలు ఉంటుంది. పబ్లిక్ ఇన్సూరెన్స్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అప్లై అవుతుంది కాబట్టి. అండ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రైవేట్ ఇన్సూరెన్స్కి ఉన్న అడ్వాంటేజెస్ వేరే ఉంటాయి. సో ఇది కంప్లీట్గా వేరే టాపిక్ ఆల్ టుగెదర్. సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ నేను తర్వాత ఇలాంటి జర్మనీ సిరీస్ వీడియోస్లో ఇంకొకసారి కవర్ చేస్తాను. సో ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ కంపల్సరీ. మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రతి మంత్ ఇంత అమౌంట్ అనేది మీకు ఇన్సూరెన్స్లో కట్ అయిపోతుంది. అడిషనల్ ఛార్జెస్ అంటే ఇప్పుడు ఇంటర్నెట్ నేను మంత్లీ ఒక 58 euros కడతాను. లిటరలీ ఇమాజిన్, ఇంటర్నెట్కి దాదాపు 6,000 రూపాయలు అనమాట మంత్లీ. అలాగే మొబైల్ బిల్స్, ఇంకా ఇట్లాగా ఈ అడిషనల్ కాస్ట్. ఎలక్ట్రిసిటీకి నాకైతే ఒక 45 euros అనమాట ఎలక్ట్రిసిటీ బిల్. సో ఇలాగా మొత్తం కలుపుకొని స్మాల్ సిటీలో అయితే 1300 నుంచి 1500 euros అవుతుంది. ఇవన్నీ బేసిక్ అనమాట. సో మొత్తం ఇంక్లూడింగ్ రెంట్, యూటిలిటీస్ అండ్ ఇన్సూరెన్స్ ఇందులోకి కౌంట్ కాదు. ఇన్సూరెన్స్ అగైన్ ఎక్స్ట్రా పడుతుంది. సో అది శాలరీలో నుండి కట్ అవుతుంది కాబట్టి రెంట్, యూటిలిటీస్, గ్రాసరీ ఇంకా అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కలుపుకొని స్మాల్ సిటీలో అయితే 1300 to 1500 euros అవుతుంది. అదే కొంచెం బిగ్ సిటీకి వెళ్ళామంటే 1800 to 2200 అవుతుంది లైక్ పర్ పర్సన్ అనమాట. ఇప్పుడు కమింగ్ టు పీపీపీ. పీపీపీ అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. ఇది ఏంటంటే మనకి ఒక ఫ్యాక్టర్ అనమాట. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే మీకు నేను ఇక్కడ స్క్రీన్లో చూపిస్తాను. క్యాల్కులేటర్స్ ఉంటాయి, పీపీపీ క్యాల్కులేటర్ అనేది. సో గూగుల్లో సెర్చ్ చేస్తే క్యాల్కులేటర్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యాక మీరు ఏ కంట్రీకి ట్రావెల్ చేస్తున్నారు అండ్ ఏ కంట్రీలో ఉంటున్నారు అని డీటెయిల్స్ ఇవ్వాలి. సో మీకు ఇప్పుడు ఉన్న కంట్రీలో మీ శాలరీ ఎంత, ఇండియాలో మీకు ఎంత శాలరీ ఉంది అనే డీటెయిల్స్ మెన్షన్ చేస్తే మీరు ట్రావెల్ చేయబోయే కంట్రీలో ఎంత శాలరీ ఉండాలి అనేది మీకు చెప్తుంది. అసలు ఏంటి పీపీపీ అంటే మీ దగ్గర ఉన్న డబ్బుతో మీరు ఎంతవరకు పర్చేస్ చేయగలరు అనేది చెప్తుంది. సపోజ్ మీకు ఇండియాలో ఒక 300 రూపీస్ ఉన్నాయి మీ చేతిలో. అదే మీరు ఒక 3 పూట్ల తినగలుగుతారు 300 రూపీస్కి ఇండియాలో. అదే జర్మనీలో తినాలి అంటే లిటరలీ నార్మల్గా మీరు నార్మల్ స్ట్రీట్ ఫుడ్ తిన్నా కూడా ఒక 12 to 15 euros అనేది అయితే ఖర్చు అవుతుంది. సో దాన్ని మీరు అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి అంటే ఇక్కడ ఎంత శాలరీ కావాలి అనేది మనకి చెప్తుందన్నమాట పీపీపీ. సో మీరు జర్మనీలో ఏదైనా ఆఫర్ వచ్చింది అంటే ఇండియాలో చాలా హై పేయింగ్ శాలరీ ఉంది. సో దాన్ని మీరు ఫస్ట్ పీపీపీలో క్యాల్కులేట్ చేసుకొని చూడండి. మీకు నిజంగా ఈ శాలరీ అనేది సేమ్ లైఫ్ స్టైల్ జర్మనీలో వస్తుందా రాదా అనేది చెప్తుంది. దాని ప్రకారమే మీరు ఈ షిఫ్ట్ అనేది తీసుకోండి జర్మనీ రావడానికి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. బికాస్ మనం ఇండియాలో ఒక లైఫ్ స్టైల్లో అలవాటు పడిపోయి ఉంటాం మనకు వచ్చిన శాలరీకి. అదే జర్మనీలో మనకి శాలరీ చూస్తే చాలా పెద్దదిలానే కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉన్న ఖర్చులకి అది కరెక్ట్గా సేమ్ లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేయగలుగుతామా లేదా అనేది మనకి తెలియకుండా మనం స్టెప్ తీసుకోలేం కదా. సో అదే మీరు పీపీపీలో క్యాల్కులేట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకు చెక్ చేసుకోమని చెప్తున్నాను అంటే సపోజ్ ఇండియాలో మీరు 1.5 lakhs ఎర్న్ చేస్తున్నారు పర్ మంత్. అదే ఇండియాలో మీకు వచ్చే శాలరీలో మెయిడ్ని ఎఫర్ట్ చేసుకోగలుగుతారు అండ్ లగ్జరీస్ ఉంటాయి, కార్, సినిమాలకి వెళ్తారు, బయట రెస్టారెంట్స్లో తింటారు. సో ఇదంతా కూడాను ఎఫర్ట్ చేసుకొని మీకు ఒక లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. అదే జర్మనీలో మీకు ఒక శాలరీ వస్తుంది అనుకుందాం.
సపోజ్ 2500 to 3000 వస్తుంది పర్ మంత్. అదే లైఫ్ స్టైల్ని మీరు ఇక్కడ మెయింటైన్ చేయగలుగుతారా? ఖచ్చితంగా కాదు. డెఫినెట్గా లెక్కలేసుకోవాలి. ప్రతి నెల ఇంత రెంట్ కట్టాలి, ఇంత మనం ఈ ఇంట్లో ఉంటేనే మీరు ఈ సేమ్ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేయగలుగుతారు. ఈ పీపీపీ గురించి తెలుసుకోకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ ఒక శాలరీ ఆఫర్ చేయంగానే మీరు ఇక్కడికి వచ్చేస్తే అది ఖచ్చితంగా పెద్ద దెబ్బే పడుతుంది లైఫ్ స్టైల్ విషయంలో. జర్మనీలో ప్రోస్ చూసుకుందాం. క్లీన్ ఎయిర్ ఉంటుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇంకా సేఫ్టీ ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాగా చూసుకుంటే జర్మనీలో కూడా కొన్ని ప్రోస్ ఉన్నాయి. అదే కాన్స్ ఏంటి? మన ఇండియన్ ఫెస్టివల్స్ని మిస్ అవుతూ ఉంటాము. సో మెయిడ్ అవ్వచ్చు, చాలా అసలు అల్ట్రా లగ్జరీ లైక్ మెయిడ్ అవేవి మనం ఎఫర్ట్ చేయలేము. ఇండియాలో 24/7 ఫుడ్ డెలివరీ ఉంటుంది. ఇక్కడ అర్ధరాత్రి ఆ ఫుడ్ డెలివరీ కావాలి అనుకుంటే ఇక్కడ పాసిబుల్ అవ్వదు. ఇలాగా ఇక్కడ కూడా కొన్ని కాన్స్ అనేది అయితే ఉన్నాయన్నమాట. సో ఈ టాపిక్ మీద నేను ఇంకొక డీటెయిల్డ్ వీడియో అనేది చేస్తాను డెఫినెట్గా. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్కి, ఇండియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్కి కొంచెం డీటెయిల్ కంపారిజన్ చేస్తూ ఇంకొక వీడియో అనేది చేస్తాను. అలాగే ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఇండియాలో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, సో అలాగా నేను ఇంకా కొన్ని వీడియోస్ అనేది అయితే చేయబోతున్నాను. తర్వాత ఫ్యూచర్లో కొన్ని ఇలాంటి డీటెయిల్డ్ వీడియోస్ అనేవి ఛానల్లో మీరు చూడబోతున్నారు. సో అసలు ఇక్కడ డీసెంట్ లైఫ్ మెయింటైన్ చేయడానికి ఎంత శాలరీ ఉండాలి అంటే పర్ పర్సన్ స్మాల్ సిటీలో నెట్ అయితే ఒక 2200 యూరోస్, అంటే ఇంకా 2000 to 2500 యూరోస్ నెట్ అనేది ఒక డీసెంట్ లైఫ్ కావాలి అంటే కంపల్సరీ ఉండాలి. నెట్ అంటే ఇప్పుడు అన్ని ట్యాక్సెస్ ఇంకా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇవన్నీ కట్ అవ్వగా మన చేతిలో వచ్చే అమౌంట్ అనమాట నేను చెప్పేది. అదే బిగ్ సిటీస్లో అయితే 2800 నుండి ఒక 2500 నుండి ఒక 3000 అయితే కంపల్సరీ కావాల్సి ఉంటుంది ఒక డీసెంట్ లైఫ్ కావాలి అనుకుంటే. కపుల్కి అయితే కంబైన్డ్గా 3500 నుండి 4000 యూరోస్. అదే ఒక స్మాల్ సిటీలో కపుల్ కనుక ఉండాలి అనుకుంటే ఇంత అవుతుంది. బిగ్ సిటీలో అయితే 4500 నుండి 5000 యూరోస్ వరకు ఖర్చు అవుతుంది కపుల్కి కంబైన్డ్గా. మీరు జర్మనీ రావాలి అనుకుంటే ఇక్కడ ఏది మిస్ అవుతున్నారు, అక్కడ ఇండియాలో ఉంటే మీకు ఏది ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే పీపీపీ అనేది చూసుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇండియాలో ఉన్న లైఫ్ స్టైల్ ఇక్కడ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండాలి అనుకుంటే పీపీపీ అనేది కంపల్సరీ చెక్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపించింది అని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు ట్రావెలిస్టా. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.